కథ కాదు జీవితం. నేను బుజ్జికి పెళ్లి చేసుకున్నా సార్. అయితే బాలింతలో చనిపోయింది. ఇంకా పిల్లలు పుట్టరు బాబు, పిల్లలు ఆశ పెట్టకు. అమ్మాయి ఎదిగిన అమ్మాయి ఉంది, ఇప్పుడు 20 సంవత్సరాలు. అది ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేయాలన్నా ఈమెకి ఇడాకులు ఇవ్వాలన్నా. నాకు కాన్పు అందింది. అయితే నాకు ఇంతలోనే ఒక బిడ్డ ఉంది, నాకు వద్దని నాకు తీపిచ్చిండు సార్. చాలాసార్లు నేను కూడా చచ్చిపోవాలని కూడా ఊరి వేసుకున్నా సార్. ఆయన టార్చర్ పెట్టే టార్చర్కి. ముందు ఆ బుజ్జమ్మ కూడా సార్ వీళ్ళ నాన్నతోనే తప్పు చేసిందనే సాగొట్టిండు సార్. బుజ్జమ్మని చంపిండు. ఇప్పుడు కూడా ఆ అబ్బాయి నా దగ్గరకు వస్తే బొక్కలు ఆడబోతా వెందిరా అని గుంజుకొని పోయాడు. ఆ అబ్బాయి చిన్న అబ్బాయికి గుండె నిమ్ము అయితే నా నాన్న తాడు పెట్టి ఆ అబ్బాయిని బాగా చేపించినాడు. నాకు మొగుడు అవసరం లేదు, నాకు వాళ్ళిద్దరు కలిసి ఉంటే చాలు, నాకు సంబంధం లేదు మొగుడు అని అన్ని కాగితం రాసి చేపించుకొచ్చింది. ఇంకా కలిసి ఇద్దరం ఉంటే నువ్వు తండ్రిలాగా ఉన్నాడు, సిగ్గులేదా నీకు కలిసి దానికి? ఇది కథ కాదు జీవితం. ఇంకా నన్ను రొట్టెలు చేస్తుంది, కరెంటు పోయింది. కరెంటు పోతే కడుపుతున్నా కదా, ఇంకా ఆకలి కాదు, కొద్దిగా తిన్నా, పండుకొని ఇంకా ఆలోచించుకుంటా ఇంకా అట్నే టీవీ చూస్తే కరెంటు పోయి ఆపింది. కరెంట్ ఎందుకు ఆపింది, టీవీ చూస్తున్నా కదా, నా అకౌంట్లో బాగలేదని మళ్ళీ పోయి కరెంటు పెట్టినా, టీవీ ఆన్ చేస్తే లేటు చీకటిగా ఉంది. ఆన్ చేస్తే ఈ రొట్టెలు చేస్తున్నా, ఆ కట్టె తీసుకొచ్చి కాల్చింది. కాల్స్తే మొత్తం చీర మొత్తం కాలిపోయింది. కాలిపోతే నేను ఆ కట్టెమో ఇట్టు పట్టుకున్నా సార్. పట్టుకుంటే కొరికింది, ఇంతలా వాసింది. మా అత్త మామూలు సంబంధం మరిదికి మా అత్తకి మాట్లాడుకోవట్లేదంట ఇల్లు. అయితే ఈ దేశంకి డ్రైవర్ బండి పోతుండు. అయితే అత్త మామూలు పీట మీద కూర్చోవాలి కదా అని వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేపించుకొచ్చింది. తల్లిదండ్రులుగా పక్కన పీట మీద కూర్చోబెట్టుకొని తీసుకొచ్చింది వీళ్ళకి. తర్వాత ఎందుకు అక్క నీకు ఇష్టం లేకపోతే ఎందుకు చేపించుకొచ్చినావు అంటే, అట్ట కాదు, బాబు పుట్టినాక నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. ఓ బాబు కన్నాక అది నీతో నాకు అవసరం లేదు, నాకు మొగుడు, నాకు ఒక బాబు కనేసి నువ్వు వెళ్ళిపో. అయితే నేను 9 నెలలు కడుపులో మోసి నేను కానీ నీకు ఇచ్చి నేను వెళ్ళిపోవాలా అని నేను అన్నా. అయితే ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? నేను మంచిగానే చెప్తున్నాగా, మిమ్మల్ని ఇంకో పెళ్లి చేస్తారులే, నీకు మంచివాడు దొరకతలే, ముసలోడికి ఏం చేసుకుంటావు నువ్వు? 2-3 నెలలు ఉన్నది ఇంట్లో ఉండి ఇంకా మాటలతోనే మాట్లాడుతుంది. నువ్వు సిగ్గు లేదా, ఇదేదా ఇంగిలి కూడా తింటున్నావు, మొగుడు నిన్ను మొన్న వచ్చిన నీకు మొగుడు సొంతమా, ఇంక మాట్లాడుతుంది. నా పెళ్ళి 5 సంవత్సరాలు సార్. పెళ్ళి 5 సంవత్సరాలు ఇంకా కేసు పెడుతూనే ఉంది, ఇంకా తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు నీకేందన్న, నీకు ప్రాబ్లం ఏమొచ్చింది? ఇప్పుడు పెళ్లి చేపించుకొచ్చింది సార్. మళ్ళీ నా బాబుని ఎత్తుకునివ్వట్లేదు అంటుంది. అందరూ ఎత్తుకుంటారు చిన్న పిల్లల్ని, నేను ఎందుకు ఎత్తుకునివ్వను? నువ్వే కదా నాకు పిల్లలు లేరని చేపించుకొచ్చినావు. అందరూ ఎత్తుకుంటారు, నేను ఎందుకు ఎత్తుకునివ్వను? ఇలా చీర పట్టుకుంటే ఆ అబ్బాయి చీర ఊడబిక్కొని పోయినా కూడా ఆ అబ్బాయిని వదిలిపెట్టాలి కదా. అయితే ఆ అబ్బాయి ఎడుస్తూనే ఉన్నాడు. అందరం కలిసి ఉన్నాం, నువ్వు మాటలతో ఎందుకు చంపుతున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అని అన్నా. అయితే ఎప్పుడు అనలేదు సార్, నా పని చేసేది చేదు కాదు, నాకు మొగుడు అవసరం లేదు, ఎప్పుడు అనలేదు ఆ మాట. నాకు మొగుడు అవసరం లేదు, మీరు ఇద్దరు కలిసి ఉండండి అని చెప్పింది. ఇప్పుడు ఇటు చేపించుకొచ్చింది. ఇప్పుడు సంబంధం నీకు మొగుడు కావాలి, ఇది నీకు సొంతమైన అవన్నీ చెబుతున్నాను సార్. ఆమె ఏం చెబుతుందో ఏందో మరి కనుక్కొని నాకు చెప్పండి. ఇంకా
అడిగాను అన్ని ఆ. ఆయన పద్దా కొడుతున్నాడు విపరీతంగా. ఎప్పుడు కొట్టలేదు సార్, నాకు మంచిగానే చూసుకుని ఆమెను కూడా మంచిగానే చూసుకుంటుండు, ఇద్దరికి సగం పంచి ఇచ్చిండు. ఇప్పుడు మీ ముగ్గురు ఒక చోట ఉంటే ప్రాబ్లం వస్తుంది, వస్తుంది పెద్దగా వస్తుంది ప్రాబ్లం, వస్తుంది గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు పరిష్కారం ఏముంటుంది, నువ్వేనుకుంటున్నావు పరిష్కారం ఏమైతే నీకు బాగుంటుంది? నీకు ఇద్దరం కలిసి ఉంటున్నాం కాబట్టి కలిసి ఉండా కూడా ఆ సుఖంగా ఉండట్లే, మేము సుఖంగా ఉంచట్లా. మళ్ళీ ఇద్దరు కలిసి ఉన్నా కూడా కేసులు ఇటు పెడుతుంది సార్. అంటే నేను ఒక మాట చెప్పంటావు నాన్న, కొన్ని చెప్తా విను. ఇప్పుడు తెలుసో తెలియకో నువ్వు తెలియపోవచ్చు, నీ హస్బెండ్ మీరు కలిపి ఒక తప్పు చేశారు. ఏమంటారు తప్పేంటంటే నాన్న, మీరు కోర్టుకి వెళ్ళినా యాడికి వెళ్ళినా మీ ఇద్దరు మూడు పిల్లలు ఎవరు, భార్య బతికి ఉండగా, భార్య మెడలో తాళిబొట్టు ఉండగా, భార్య చనిపోకుండా ఏ మగాడు ఇంకో పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి చెల్లదమ్మా. ఆమె సంతకాలు పెట్టి విడాకులు తీసుకున్నంతకాలం నువ్వు చచ్చిపోయేదా కోర్టు చుట్టూ తిరగాల్సిందే, జైలు శిక్షలు తిరగాల్సిందే, జైల్లో ఉండాల్సిందే. మళ్ళీ ఎందుకు చేపించుకొచ్చింది సార్? అదే నేను అడుగుతా నెక్స్ట్. నీకు జరిగేది ఇదేమ్మా, నువ్వేం చెప్పావో నీకు ఆన్సర్ చెప్తున్నా. అమ్మా నిన్ను మాట అడుగుతా, నువ్వేమన్నావు నాతో ఇంతకుముందు? నాకు ఏమాత్రం ఇష్టం లేదండి, నన్ను బెదిరించి చంపుతానని చెప్పి ఈ పెళ్లి చేపించాడు, ఆడకెళ్ళేదాకా నాకు తెలియదు సార్. ఇది నాకు పెళ్లి, ఈ అమ్మాయితో పెళ్లి అవుతుందని నువ్వు చెప్పావు. ఈ అమ్మాయి ఏం చెప్పింది? నువ్వే స్వయంగా వెళ్ళావంట, నువ్వు వెళ్ళి ఓ లెటర్ కూడా ఇచ్చావంట, సంతకం పెట్టావంట. మరి ఆ అమ్మాయి చెబుతుంది, ఏది నమ్మమంటావు చెప్పు. సార్ నేనైతే ఆయన పెళ్లి చేసుకుంటా అది అని ఆ సొంత మా పుట్టిన బిడ్డే మా మరిది కాడ ఉంచి మాకు తాటలో తీసుకొని పోయి ఆడ సడన్గా తీసుకెళ్ళి నేను పెళ్లి చేసుకుంటున్నా అని ఆడ పోయి చెప్పిండు. అయితే నీకు ఏనాడికి నేను బాధ పెట్టనని మా బావ ఉన్నాడు, నన్ను ఎవ్వరు లేరు, మా అన్నయ్య వాళ్ళు కూడా లేరు. రవి ఎప్పుడు దొరకదు రవి, నేను అబ్బాయి ఆడితే నాకు దొరకదు రవి సార్. మాట విన్నానా నేను చెప్తున్నా రవి, ఒకసారి నన్ను విను. నాన్న నువ్వేం చెప్పావు? ఈ అమ్మాయి చెబుతుంది నువ్వు మా ఆయన్ని చేసుకో అని నువ్వు ఇంటికి వెళ్ళావా లేదా? వెళ్ళలేదు సార్. పెళ్లికి వెళ్ళావా? పెళ్లికి అయితే తీసిపోయిండు, ఈయన తీసిపోయిండు. అమ్మా నువ్వు పెళ్లి చూసావా? చూసినా సార్. పెళ్లిలో నువ్వు ఉన్నావు, ఉన్నా సార్. పెళ్లి ఫోటోలో నువ్వు ఉన్నావు. ఈ సంబంధం నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు సార్, పక్కనే కదా పోలీస్ స్టేషన్ పరిగెత్తుకుంటే కేసు పెట్టచ్చు కదా. కేసు పెడదామని పోయినా, అయితే ఆడ కొడితే అసలు రక్తం వచ్చినాయి సార్. అప్పుడే ఏది పెళ్లి కొడుకు ఉండగానే పెళ్లి కొడుకు దాంట్లో పెళ్లి చేసుకొని వచ్చిండు. పిల్లల్ని ఇస్తారా సార్? పెళ్లి చేసుకొని వచ్చిండు సార్. సార్ అక్కడ కొడితే ఈయన అట్నే కొట్టేవాడు, మా బిడ్డను కూడా కొట్టిండు సార్. అబద్ధం ఆడనంత అవసరం అయితే నాకు లేదు డాడీ. నేను మాట చెప్తా విను. పెళ్లిలో నువ్వు ఉన్నావు, ఉన్నా సార్. పెళ్లి అయిపోయేదాకా ఉన్నావు, ఉన్నా. మరి ఎందుకు ఉన్నావు పెళ్లి అయిపోయేదాకా నువ్వు అక్కడ? నేను వద్దు, వెళ్ళిపోతాను, చాలా దూరం అంది అటు దారి, నాకైతే ఎప్పుడు పోలేదు ఆ దారికి. నేను నమ్మనమ్మా, నిజం సార్. నేను నా మాట విను, నువ్వు కూర్చో. మాట అమ్మ తప్పింది నువ్వు చేస్తే. నేను ఇప్పుడు దాకా నీ మాట విన్నా కదా. నేను తప్పు ఎప్పుడు చేయను సార్. తప్పుడు నీ మాట విన్నా కదా. విన్నావు సార్. కాదు నువ్వు చిన్న పిల్ల, వాళ్ళ అబ్బా చిన్న బాబు కాదు, చిన్న పిల్లవు కాదు. ఇప్పుడు రవి నిజంగా నీకు ఇష్టం లేకుండా వీడితే పెళ్లి జరుగుతుంటే పెళ్లిలో బయటికి వెళ్ళి పక్కకి పరిగెత్తుకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తే 5 నిమిషాల పోలీసు ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. అది ఎందుకు చేయలే మరి నువ్వు? మా బావ ఏమన్నాడంటే, ఇప్పుడు నీకు ఆస్తి ఉన్నాయి కదా, ఆస్తి మొత్తం రాసిస్తాడు, నీకు ఏ నాడికి కొట్టాడు, నీకు ఇబ్బంది పెట్టాడు, నీకు ఏ నాడికైనా ఇబ్బంది అయితే పెట్టాడు అని మా బావ ఈయన ఇద్దరు కాల్లో పడి నాకు అప్పుడు సెలబెట్టిర్రు. అప్పుడు సెలబెట్టే అప్పుడు ఆగావు కదా. అప్పుడు ఆగినా సార్. నోరు మూసి కూర్చున్నావు కదా. కూర్చున్నా సార్. ఉండు ఒక నిమిషం. అమ్మా నీకు ఏమన్నా లెటర్ ఇచ్చిందా? ఆ లెటర్ ఉందా? ఇప్పుడు తీసుకొచ్చిన మన లాయర్ గారి దగ్గర మేడంకి ఇచ్చావు కదా. కొట్టి సంతకం పెట్టవా లేకపోతే ఇప్పుడే కిష్టలో వేసిపోతా అని ఆడ భయపెట్టి రక్తం కక్కినట్టు కొట్టిండు. మా బావ ఇడిపించిండు. కొట్టాడు, నమ్ముతా. సంతకం పెట్టకపోతే చంపేస్తా అన్నాడు. నువ్వు సంతకం పెట్టావు. పెట్టిన తర్వాత ఫ్రీగా ఉన్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చుగా. ఫ్రీగా ఉన్నప్పుడు నేను స్టేషన్లో అన్నయ్యకి చెప్పిన, అయితే నువ్వు పెళ్ళి అయితే చేసుకుని వచ్చిండవు కదా, ఇంకా ఎందుకు నీకు కేసు, నువ్వు పోయి సావు, కిష్టలో పోయి సావు, నువ్వు ఎందుకని నువ్వు అట్లా ఉన్నావని మా అన్నయ్య వాళ్ళు ఉన్న భూమిని కూడా అమ్ముకొని పోయినావు అని అన్నయ్య వాళ్ళు మా బాధ పెట్టిర్రు. అన్నయ్య వాళ్ళు నువ్వు 20 గుంటల భూమి కూడా అమ్ముకొని పోయినావు కదా, నీ భర్త ఇలా మోసం చేస్తాడు, అంతకుముందు పెళ్ళ కూడా ఇలా సాగొట్టిండు, నీ కూడా సాగొట్టాడు అని. అమ్మా
ఒక మాట చెప్తాను. అంతమంది మొత్తం నీ మాటలు విన్నా కదా. ఇప్పుడు వాళ్ళకి ఆమెకి 2 బిడ్డలు పుట్టారు. నాకు తెలిసి ఆమె తప్పు లేదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలన్నా? నాకేం కావాలంటే ఇప్పుడు నాకు మా అమ్మ వాళ్ళు ఇచ్చిన 20 గుంటల భూమి సార్. నీ భూమి నీకు ఇవ్వాలా? నాకు 20 గుంటల భూమి ఇచ్చిర్రు. ఇవ్వాలి. ఆ 20 గుంటల భూమిలో 3 తులాలు బంగారం నాకు ఇచ్చేయాలి. నాకు ఇంకా ఆయనకు నాకు సంబంధం లేదని నేను అనుకుంటున్నా సార్. ఏంటంటే ఆయన నాకు ఎప్పుడైనా బంగారానికి ఇచ్చేయాలా? భూమిలో వాట ఇవ్వాలా? ఇంట్లో వాట ఇవ్వాలా? ఇంట్లో వాట ఇవ్వాలా? ఇంట్లో చెరువు గది. ఆయన అక్కడ పోయినా నాకు టార్చరే పెడతాడు, కొడతాడు సార్. ఇప్పుడు అతను వద్దు, నీ వాటా నువ్వు చూసి సంతకం పెట్టుకుంటే ఎవడు కూడా నీకు నీ వాళ్ళు కూడా వాళ్ళది. పైకి అమ్మాయికి మనశాంతి, నీకు మనశాంతి, అతనికి రవికి మనశాంతి ఉంటుంది కదా. ఆయన మనశాంతిగా ఉంచాడు సార్. నాకు అన్ని అక్ర సమానం కొడతాడు. అప్పుడైనా గిల్లించుకొని కొడతాడు. పెద్ద మనుషులు మాట్లాడుతున్నాం సార్. తాగుడు పెళ్లి కాకముందు 3 సార్లు వచ్చింది చూడ్డానికి. నేను మాట చెప్తాను, ఎప్పుడు రాలే నేను అని అబద్ధం మాట్లాడదు ఎందుకు? అమ్మా ఇప్పుడు ఆమె ఏమడిగింది, ఇందులో నాకు వద్దండి గోల్లో, నువ్వు నీ బిడ్డలతో అతనితో మనశ్శాంతిగా జీవితాంతం బతకాలని ఉండాలేక కోరుకుంటావు. ఆమెకేం కావాలో ఆమెకి ఇచ్చేసి మీ బతుకు మీరు బతకండి, గొడవ లేదు. ఇక మీ దగ్గర రాదుగా, మీ ఇంటికి ఉండదు రాదుగా, ఇక మీ ఇంటికి రాదు, మీ దగ్గర రాదు, మీ ముఖం చూడదు. పనిచేసి ఇచ్చే ఎవరు వాడు వాళ్ళు పనిచేసి పంచుకోండి. ఆమెకి వెళ్ళిపోమని చెప్పట్లేదు కదా సార్. కలిసి పక్కన ఇల్లు ఇచ్చిండు కదా, నువ్వు ఇటు తిరగాలి అవసరం లేదు కదా. ఆ వెళ్తే నీకేం నష్టం చెప్పు, వాడు తెలుసుకుంటా. ఆ మాట ఆమెకి ఇచ్చేయాలి, ఆ పొలం ఆమెకి తీసుకుంటుంది, ఆ వాయిస్తే ఆమెకి తీసుకుంటుంది, ఆ బతుకుంది. ఎందుకు వెళ్ళట్లేదు నాన్న చెప్పవా నాకు? సార్ ఆమె ఏం చెప్తుంది సార్? కాదయ్యా, ఇట్టుంటే గొడవలు ఉంటాయి. ఇంకా ఇష్టం సార్. నేనేం చెప్పాను సార్ అంటే మళ్ళీ సార్ ఏమని అంటాడేమో అని ఆమె అంటుంది. కలిసి మలిసే ఉందామని ఆమె అంటుంది. నాన్న నువ్వు ఇందాక ఎందుకు ఏడుస్తున్నావు? బాధపడే కదా. అవును సార్. ఆమె ఏముంది ఇప్పుడు, ఎవరు వాట వాళ్ళు చూసుకొని ఆ దారిని వెళ్ళిపోతానంటది. నీ బాధ ఏముంది? ఇంకా నీకంటున్నాను, నీకు బాధ ఉండదు కదా నాన్న. నీ బిడ్డలతో రవితో హాయిగా ఉండొచ్చు కదా. ఇక ఆమె ఇప్పుడు రాదు మీ లైఫ్లోకి. రావాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? ఇంకా నీ ఇష్టం సార్. ఏది మంచి అయితే అదే చేయండి, మీకు న్యాయం ఏది అనిపిస్తే అదే చేయండి సార్. నాకు పిలుస్తాను. డాక్టర్ గారు, లాయర్ గారు రండి ప్లీజ్. డాక్టర్ గారు మొత్తం విన్నారు కదా, మీరే విశ్లేషించాలి. సార్ ఈరోజు మనం ఈ కేసులో కొన్ని అంటే రవి, బంగారమ్మ, దేవి, ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే కనుక రవి, బంగారమ్మ. ఎందుకంటే వీళ్ళే మూలకారకులు, సూత్రధారులు, ఏమన్నా అనండి, వీళ్ళే మూలకారకులు. ఎందుకంటే ఒక అమ్మాయిని తెలిసి తెలియని వయసులో దగ్గరుండి ఆ అమ్మాయి ఇప్పుడు రవియే చేసుకున్నాడు అని బంగారమ్మ అన్నా, బంగారమ్మ చేయించింది అని రవి అన్నా కూడా, ఏ మాట అయినా కూడా మూకమ్మడిగా ఇద్దరూ కలిసి ఒక ఏమీ తెలియనటువంటి ఒక మనస్తత్వం, అమాయకమైనటువంటి ఒక దేవి అనేటటువంటి ఒక పిన్న వయసులో ఉన్నటువంటి ఆడపిల్ల గొంతు కోసారు సార్. అంటే రవి మాట్లాడేటటువంటి తీరు, పద్ధతి, విధానం మనం చూసుకుంటే సార్ చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. అంటే చాలా అమాయకత్వంతో మాట్లాడుతున్నాడు. తనకు వచ్చినటువంటి 3 భార్యలకి తను ఎంతో సహాయం చేసినటువంటి పద్ధతిలో కానీ, లేదంటే వాళ్ళకి ఎంతో ఉపయోగపడినటువంటి పద్ధతిలో కానీ అతను వ్యవహరించినట్టుగా మనం చెప్పుకోవటం ఇక్కడ జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే కనుక రవిలో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకు నేను అంటున్నానంటే కనుక చాలా ప్రశ్నలకి సమాధానం లేదు. మొదటి భార్య ఎలా చనిపోయింది, రెండో భార్యతో ఇతని జీవితం, బంగారంతో ఇతని జీవితం ఎలా నడిచింది, ఎలా నడటం వల్ల ఇతను దేవి అనేటటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవటం, అతని జీవితంలోకి రప్పించుకోవటం జరిగింది అనేటటువంటి చాలా ప్రశ్నలకి సమాధానం లేదు. కానీ ఇతని వ్యక్తిత్వానికి మాత్రం మనం ఖచ్చితంగా ఒక సమాధానం చెప్పచ్చు. ఆ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి సమాధానం ఏంటంటే సార్, ఇతను సహాయపడుతున్నట్టుగానే గొంతుకులు కోస్తాడు. ఏ విధంగా అంటే కనుక పెద్ద భార్య కాన్పప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు ఆవిడ మీద ఏదో జాలి చూపినట్టుగా, ఆవిడ చనిపోయిన తర్వాత బంగారమ్మని పెళ్లి చేసుకోవటం అన్నది జరిగింది. అది అతని నోటి ద్వారానే మనం విన్నాం. అదే బంగారమ్మకి పిల్లలు పుట్టకపోతే, లేదంటే పిల్లలు పుట్టకుండా అమ్మాయి ఇబ్బందులు పడినప్పుడు కానీ, లేదంటే ఇతర సర్జరీస్ అవసరమైనప్పుడు కానీ, అటువంటి సందర్భంలో కూడా అతను సహాయపడినట్టుగా ఇందాక మనం చెప్పాడు. అదే బంగారమ్మ కూడా ఒప్పుకుంది.
అంటే ఏ విధంగా కొంతమంది ఆడవాళ్ళ యొక్క సైకాలజీ రవి అనేటటువంటి ఈ వ్యక్తి ఉపయోగించుకుంటాడు అంటే కనుక తనకు అనుకూలంగా వాళ్ళని మలుచుకునేటటువంటి దాంట్లో అతను నిష్ణాతుడు. అంటే ఈరోజు నేను ఇది చెప్పటం ఎందుకు జరుగుతుందంటే సార్, ముఖ్యంగా దేవి చూసి నాకు చాలా బాధగా ఉంది. ఆ అమ్మాయికి ఏమీ తెలీదు, ఏమీ తల్లిదండ్రులు తీసుకొచ్చారు, ఏదో కట్న కానుకలు వాళ్ళు డబ్బుకు ఆశపడ్డారో లేదంటే పేదరికం వల్ల ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఆశపడి ఆ అమ్మాయి గొంతు కోసారు. రెడ్ కార్పెట్ వేసి నువ్వు రామ్మా అని మా ఇంట్లోకి రమ్మని చెప్పి ముద్దుగా రప్పించుకుని దగ్గరుండి పెళ్లి చేసిందో ఆ వ్యక్తే అతనికి ఆమెకి బద్ధశత్రువు అయ్యి ఆమెకి నరకాన్ని చూపెట్టడంలో ముందు ఉండటం అన్నది ఆ అమ్మాయి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంది. అయితే ఈరోజు ముఖ్యమైనటువంటిది, ఎంత కాదనుకున్నా కూడా బంగారమ్మ ఈరోజు ఇక్కడ కూర్చుని నాకు అన్యాయం జరిగింది, జరగకూడనటువంటి నష్టం జరిగింది అని ఎన్ని మాటలు అన్నా కూడా బంగారమ్మ ఒకటైతే మాట నీకు చెప్తానమ్మా, నీ గొయ్య నువ్వే తవ్వుకున్నావు. నువ్వు నీ యొక్క బలహీనతని బహిరంగం చేశావు. ఏంటి నీ బలహీనత అంటే కనుక భర్త దగ్గర నుంచి భర్త వల్ల నేను పిల్లలు కనకపోతే కనుక, తల్లిని కాకపోతే కనుక నేను దేనికి పనికిరాని దాన్ని, భర్తకు ఒక పిల్లాడిని కానీ కూతురుని కానీ కొడుకు కానీ మనం ఎక్కడి నుంచి అన్న తెచ్చి పెడితే కనుక నా సమస్య తీరిపోతుంది అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే నీ బలహీనత. ఏదేమైనా కూడా నీ మనసు పూర్తిగా విరిగిపోయి ఈరోజు నీకు భార్య స్థానం కానీ ఒక తల్లి స్థానం కానీ ఈ రెండు స్థానాలు లేకుండా ఏకాక అయిపోయేటటువంటి ప్రమాదం అంచున ఉన్నాం. దీనికి కారణం నీ భర్త అయినా కూడా పరోక్షంగా పాక్షికంగా నువ్వు కూడా కారణం. కాబట్టి ఈరోజు నేను అనుకునేటటువంటిది ఏంటంటే కనుక అమాయకమైనటువంటి మనసుతో, కలుషితం లేనటువంటి మనసుతో దేవి ఇక్కడికి వచ్చింది, అంటే పెళ్లి చేసుకోవడం జరిగింది. బంగారమ్మ కొద్దిగా మొండి పట్టుదల వేయించి తన వ్యవహారం తను నిలబెట్టుకునేటటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవికి ప్రధానంగా ఎటువంటి న్యాయం మనం చేస్తాం చిన్న వయసులో ఉందన్నది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే తల్లిదండ్రులు చేసినటువంటిది, రవి చేసినటువంటి ప్రోద్బలంతోనే ఆ అమ్మాయి చిక్కుముళ్ళలో చిక్కుందన్నది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ అంశాలన్నీ మనం పరిగణనలోకి తీసుకుని ఈ సైకలాజికల్ అంశాలు మనకి తగిన న్యాయం వీళ్ళందరికీ చేయగలిగితే చాలా సంతోషం. మేడం సరే, ఇక్కడ మీ అమ్మాయి వయస్సు కంటే ఇంకొక 2-3 ఏళ్ళు అటు ఇటు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, అవును అంతేనా? సో అది కూడా భార్యకి విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం అనేది చట్టరీత్యా అది ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు. కనుక నువ్వు ఏంటంటే అతనికి నీ మధ్య అతని మధ్య జరిగిన ఏదైతే సంబంధం ఉన్నదో, పిల్లలు ఉన్నారో కూడా వాళ్ళంతా కూడా లీగల్గా అది కరెక్ట్ కాదు. అమ్మ నువ్వు మాత్రం నీ చట్టరీత్యా నీ పెళ్లి చాలా కరెక్ట్ అయినది, నీకు అన్ని సర్వ హక్కులు ఉంటాయమ్మా. నువ్వు ఎంత అన్యాయం అయిపోయావంటే అసలు నువ్వు అది మిగతా అందరికంటే కూడా చాలా అన్యాయం అయిపోయిన అమ్మాయి ఆవిడంటే ఆవిడండి. ఇక్కడ ఒకటి మాత్రం మనం మాట్లాడాలి, అదేంటంటేనండి దుఃఖాలు ఉంటాయమ్మా, డెఫినెట్గా కూడా దుఃఖం అనేది ఉంటుంది. తెచ్చిపెట్టుకున్న దుఃఖాలు ఒకటి ఉంటాయి, మనం చేసుకున్న దుఃఖాలు కూడా ఒకటి ఉంటాయి సార్. సరే ఇక్కడ ఏది ఏమైనా కూడా అమ్మ నువ్వు ఒక అగ్రిమెంట్ అయితే నువ్వు రాసిచ్చావు, నీవు ఇందాకటి నుంచి సార్కి చెప్పినట్టు నిన్ను బలవంతంగా వాళ్ళు సంతకం పెట్టించారు, అంతే కదమ్మా? డెఫినెట్గా కూడా నీవు బలవంతంగానే అగ్రిమెంట్ అనేది 2013లో నా ఇష్టపూర్వకంగానే నా భర్తను వేరే పెళ్లి ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పి అనేది సంతకం పెట్టించింది సార్. అది అయిన తర్వాత మళ్ళీ 2013లోనే ఒక అగ్రిమెంట్ లాంటిది అయ్యింది. అది ఏంటంటే ఆస్తి ఇందాక ఏదైతే అమ్మాయి చెప్పిందో అదే పంపకాలు లాంటివి జరిగాయి. అయినా కానీ అప్పుడు కూడా ఆమెకు బాధ అనిపించలేదు. అప్పుడు కూడా ఆమెను బలవంతంగానే మీరు రెండో పెళ్లి చేసుకోమని సంతకం పెట్టారనే థాట్లోనే ఆమె ఉంది. కానీ 2016లో ఆమె సెక్షన్ 498 అనే గృహహింస చట్టం కింద కేసు వేసింది. ఎవరెవరి మీద? ఈయన మీద, వాళ్ళ అమ్మ నాన్నల మీద, ఇంకొక ఎవరు టీచర్ మీద, మొత్తం వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ని మూకుమ్మడిగా ఒక
కేసు అయితే వేసింది. అదైన తర్వాత మళ్ళీ 2016లోనే సెక్షన్ 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ అనేది కూడా అమ్మాయి వేసింది. సో ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, నిన్ను బలవంతంగా సంతకం పెట్టించారు, అప్పుడు నువ్వేం మాట్లాడలేదు. కానీ నువ్వు 2016లో మాత్రం నీకు గృహహింస చట్టం కింద నీకు కేసు వేయడానికి నీకు కోర్టు తెలుసు, నీకు అది పోలీస్ స్టేషన్ తెలుసు. అవునా? అప్పుడు లేని తెలివితేటలు నీకు ఇప్పుడు వచ్చాయి. ఎందుకు వచ్చాయో మాకు అర్థం కాలేదు, అంటే చూసే వాళ్ళకైతే అర్థం అవుతుంది. కానీ ఎక్కడ ఏ పిటిషన్లో కూడా 498లో కానీ మెయింటెనెన్స్లో కేసులో కానీ నా భర్త 2వ పెళ్లి చేసుకున్నాడు, ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు అని ఎక్కడ రాయలేదు. అంటే ఆవిడ దృష్టిలో ఈవిడ లేదు. అంటే ఆ ఒక్క మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు వచ్చావు, పిల్లల్ని పిల్లల్నిచ్చి నువ్వు వెళ్ళిపోవాలి. నీ చేతులతో పెంచిన ఒక అమ్మాయి ఉందే, మీ అక్కకు పుట్టిన అమ్మాయి, అలాంటి అమ్మాయికి పెళ్లి చేయాల్సిన టైంలో ఈ తండ్రి మీద నువ్వు డౌరీ హెరాస్మెంట్ కేసు వేసావే, మరి ఆ పిల్ల పెళ్ళి ఎలా అవుతుందని ఒకసారి ఆలోచించావా? అదే నీ కడుపున పుడితే నువ్వు అలా ఆలోచిస్తావా? ఆలోచించావు. ఎంత పైశాచికమైన ఆలోచన అంటే, నువ్వు అది ఎంత అంటే నోటి నుంచి మాకు చెప్పలేనంత, ఒక ఆడపిల్లని తీసుకొచ్చి, డబ్బు లేని పిల్లని తీసుకుని వచ్చి డబ్బు అని ఎర చూపించి నువ్వు మీ ఆయన కలిసి ఈ పిల్లని అమాయకంగా బలి చేశారు. అర్థమైందా? ఒక మైనర్ పిల్లని తీసుకుని వచ్చి పిల్లల్ని కనిపించి మా అందరితోటి మాట్లాడిపించేటట్టు చేయించి ఈ పిల్లని ఏడిపించే హక్కు కూడా మాకెవరికి లేదు. కేవలం పేదరికం ఒకటే మనల్ని ఆ అమ్మాయిని నేర్పిస్తోంది సార్. కనుక వీళ్ళిద్దరూ దోషులు అనాలా? తెలియక బలైపోయిన ఈ అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ కనుక నీకు రైట్స్ లేవని అనాలా? నాకు అన్నీ తెలుసు, పర్వాలేదు, నేను డబ్బుతో అన్ని మేనేజ్ చేసుకోగలుగుతాను, పెళ్ళి అయినా పిల్లలు పుట్టినా నేను పంపించేయగలుగుతాను, నాకు ఆ భర్త మీద అంత అథారిటీ ఉందనుకుని వెనకకు పడిపోయిన ఆ భార్యది తెలివితేటలు అనుకోవాలా? ఏమైపోయింది, 1, 2, 3 పెళ్ళిళ్ళైనా చేసుకునే ఈ ప్రబుద్ధులను అనాలా? సరే, అది ఇంకొకటి, మీరు ఇంకొక మాట కూడా అన్నారు, మా దాంట్లో ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చు అని. మీ దాంట్లో కాదు, ఎక్కడా కూడా ఉండదు రాజ్యాంగంలో. సో 2వ పెళ్ళి అనేది ఆమె చెప్పింది నేను చేసుకున్నాను అని అన్నారు చూడండి. భార్య తప్పు చేయమని అన్నా కూడా తప్పు చేసే ముందు మనకి ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి. ఎవరిని చేసుకుంటున్నా, ఒక చిన్న పిల్లని, పోనీ అబ్బాయి భర్త పోయిన అమ్మాయిని ఎవరినో చేసుకునింటే మీరు ఒక అమ్మాయికి జీవితం ఇచ్చారేమో అని ఒక ఇంత ఆలోచించారు. కాదు, ఆ అమ్మాయి యొక్క అవసరం, ఆ అమ్మాయి యొక్క పరిస్థితులను బట్టి అడ్వాంటేజ్గా తీసుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కనుక సార్, చట్టపరంగా మనం ఓపెన్గా మాట్లాడాలంటే వీళ్ళిద్దరు దోషులు సార్, ఈ అమ్మాయిని జీవితం నాశనం చేసినది. అమ్మ, నువ్వు అన్యాయం అయిపోయావు అమ్మ, నువ్వు ఒక్కదానివే అన్యాయం అయిపోయావు. మిగతా వాళ్ళందరికీ కూడా లీగల్గా వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉన్నాయమ్మా. నీ అన్యాయం అయిపోయిన దానికి లీగల్గా మేమేమి చెయ్యలేము. కనుక సార్, ఫైనాన్షియల్గా నువ్వు ఆ అమ్మాయి ఎలాగో ఆ అమ్మాయి డిసైడ్ చేసేసుకుంది, మెయింటెనెన్స్ కేసు అనేది వేసేసింది. అమ్మ, నువ్వు రక్షించదలుచుకుంటే, నేను చేసిన పాపాలకు ఒక అన్యాయం అయిపోయిన ఒక ఆడపిల్ల జీవితం నేను రక్షించాలి అని అనుకుంటే వీళ్ళను ఈ కేసుల్లో నుంచి విముక్తి చెయ్యి. ఎందుకంటే నువ్వు అనుకోకుండానే నీ కాన్స్టిట్యూషన్ ప్రకారం, అంటే మన రాజ్యాంగం ప్రకారం నీ చేతిలో కళ్యాలు ఉన్నాయి. నువ్వు వదిలితే కానీ వాళ్ళిద్దరు కాపురం చేయలేవు. నువ్వు వదిలితే కానీ వాళ్ళిద్దరు పిల్ల పాపలతోటి నువ్వు అనుకున్నట్టు వాళ్ళు హ్యాపీగా కూడా ఉండలేరు వాళ్ళు. కనుక నువ్వు వదిలేయమ్మా, దయచేసి నువ్వు వదిలే. నువ్వు ఎట్లాగో మెయింటెనెన్స్ కోసం ప్రిపేర్ అయ్యావు కనుక నువ్వు ఉండాలి, వేరే ఉండాలని అనుకున్నావు కనుక వీళ్ళిద్దరికి ఉంటుంది. ఎందుకంటే మైనర్ని తప్పుద్రోవ పట్టించి పెళ్లి చేయించారు కనుక ఫస్ట్ ఇద్దరి మీద పడ. ఈ ముగ్గురి వీళ్ళు మ్యాటర్ పీస్ఫుల్ గా ఎండ్ అవ్వాలంటే ఏం చేయాలి మేడం? సరే, పీస్ఫుల్ గా ఈ పిల్లకి అన్యాయం జరగకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి? సరే, ఇది ఆవిడ ఆల్రెడీ మానిటరీగా నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానంటుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ మానసికమైన బంధం ఆయనతో ఏర్పరచుకోలేదు. పిల్లలు అనే వాళ్ళు లేరు కనుక ఆమె సంతకాలు బిట్ అయినాక తీసుకుంటది. అంతేనండి. అది ఛాన్స్ ఉందంటారా? ఉంటుందా మరి? అమ్మాయి అడగండి. అమ్మ, నువ్వు ఒకసారి నీ మాట అంటూ నీకు ఇస్తే ఈ కేసు అనేది నువ్వు విత్డ్రా చేసుకుంటావు కదమ్మా. ఇచ్చేస్తే నువ్వు ఇచ్చిన మొత్తం నీకు ఇచ్చేయాలా, అంతేగా నాన్న? ఇస్తే ఈ పాప మీద ఈయన మీద కేసు వెనక్కి తీసుకుంటావా? మొత్తం వెనక్కి
నాది నాకు ఇచ్చేస్తే వాపస్ తీసుకుంటాను. కేసులో నీకేం వస్తుంది, నీకేం కావాలనుకుంటున్నావు చెప్పు, నీకేం కావాలి చెప్పు. ఆమె ఉంది, రవి ఉన్నాడు. మా తల్లి గారు ఇచ్చారు 20 గుంట భూమి. మీ తల్లిగారు ఇచ్చిన 20 గుంట భూమి ఇచ్చారు. 20 గంట భూమి చెప్పావు ఇందాక. ఓకే. ఆ భూమిది నాకు ఇవాళ 3 తులాల బంగారం మా అమ్మోళ్ళు పెట్టింది. అవి ఇచ్చేయాలి. బంగారం మీ అమ్మోళ్ళు పెట్టిందేనా? అమ్మోళ్ళు పెట్టింది. అబద్ధం ఆడకుండా చెప్పాలి. ఇక్కడ ఫోటో ఉంది, చేయి పెడతావా 3 తులాలు బంగారం అని? నేను 6 తులాలు ఇప్పిస్తా. 1/2 ఎకరం భూమి అయితే నా దాంట్లో నుంచి ఇస్తా. నీ దాంట్లో నాకు చేసుకొని అవసరం లేదు. తినమను సచ్చిందాగా. ఆడ నేను పోను. వాళ్ళ ఇంట్లో కాకపోతే ఇగో 1/2 ఎకరం వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చింది కదా, నేను ఎకరం భూమి ఇస్తా, సచ్చిందాగా తినమని చెప్పు. వద్దు సార్, మా ఇంటి కాడే ఆడే మా అమ్మోళ్ళ ఇంటి కాడే ఇంటికాడ అంటే కుదరదు. ఇప్పుడు మరి ఆమెకి ఏమి ఇస్తావు ఇప్పుడు నువ్వు? ఎకరం భూమి రాసి ఇస్తా. ఇక్కడ రాసి ఏమన్నా ఇక్కడ రాసి ఇస్తా. ఆమె ఏమైనా చేసుకోవచ్చు. ఆమె సచ్చిందాగా తినాలి. తర్వాత ఆయన తింటాడు. ఇప్పుడు ఆమె కొడుకున్నా ఎవరు కొడుకున్నా మాట బిత్తి విను. వన్స్ సెటిల్మెంట్ పర్ఫెక్ట్ అవ్వాలంటే ఆమె నాకు ఇస్తే ఆమె ఏమి చేసుకుని నీకు అనవసరం. అటైతే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినట్టు 6 ఎకరం ఇస్తా, ఆమె ఏమైనా చేసుకోండి, ఎప్పుడైనా అమ్ముకొని. అట్ట కదయ్యా, నువ్వు ఆమె ఇచ్చింది ఆమెకి ఇస్తున్నావు, ఆ విడాకులు ఇచ్చినందుకు వెళ్ళిపోతున్నందుకు నువ్వు చెరువుకి ఎకరం ఇవ్వాలి కదా, న్యాయం కదా అది. ఎకరం ఇవ్వాలంటే నాకు లేదు సార్ అంతా. ఒక అమ్మాయిని నువ్వు వద్దనుకున్నప్పుడు ఆమె ఇచ్చింది ఇవ్వటం కాదు. ఆమె ఏమడిందంటే నువ్వే అన్నావు ఇంతకుముందు, ఎకరం ఈ అమ్మాయికి ఎకరం, ఆ అమ్మాయి అంటే కౌలుకి ఇచ్చి కానీ ఎకరం ఇస్తా అని చెప్పి భూమిని వాళ్ళ పిల్లలే తినాలి. అయితే అమ్ముకొని పోతే 1/2 ఎకరం ఇస్తా. అర కాదు, ఎకరం ఇవ్వాలి కదా, న్యాయం కాదు. ఆమె చెప్పింది కదా సార్, ఏది 1/2 ఎకరం అమ్మానికి. మా తల్లి గారు ఇచ్చినది మా తల్లి గారి ఇంటి కాడే ఆ భూమి ఇప్పించేది. ఆ భూమి ఎవరు లేదుగా, మా అబ్బాయి కింద లేదుగా. అబ్బాయి కింద లేకపోయినా అక్కడ మామూలు ఇంటి కాడ ఇప్పిస్తే అదే అక్కడే నేను చేస్తాను. ఎవరు ఇస్తారు నాకు ఇప్పిస్తే? అట్టి అయ్యే పని కాదు కదా నాన్న, అయ్యే పని చెప్పు నువ్వు. వాళ్ళ ఇంటి కాడ వాళ్ళ పొలానికి నీకు ఇస్తే అది చెల్లుద్దిలే కానీ ఎవరు పొలానికి నేను పోను. ఇక వాళ్ళ పొలానికి నేను పోను. ఎందుకు బావు? నాకు కాదమ్మా, ఇప్పుడు ఒక సమస్య పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె ఎకరం ఇస్తే ఎకరం తీసుకొని అమ్ముకొని వెళ్ళిపో. ఆ పొలం నేను ఎకరం పొలం అమ్మనేడు. ఆ ఎకరం నాకు పర్మిట్ రాసివ్వండి, రేపే అమ్ముకొని ఏడో బతుకుతో పోయి అమ్ముకొని బ్యాంకులో వేసుకుంటుంది. మరి ఓకేనది? అది ఎవరి పేరు ఉంది ఆ పొలం? పట్టం 1 ఎకరం 26 గుంటలు ఉంది సార్. ముగ్గురు పేరు మీద ముగ్గురు అన్నదమ్ముడు కింద 1 ఎకరం 26 గుంటలు ఉంది పట్ట. అందులో నీకు ఎంత కావాలమ్మా? వాళ్ళకి పట్టా భూమి ఉందంట, ఎకరం 26 గుంటలు ఉందంట, అర్థమైందా? దాంట్లో ముగ్గురు అన్న తమ్ముడు ఇట్లా ఇంకా వేసుకున్నారు. అందులో నీకు ఎంత కావాలని అడుగుతున్నావు? అక్కడ స్థలం అయితే వద్దు మేడం, హౌజు లాగా కట్టిర్రు, పెద్దగా బోరేసిరు ఆడ. అయితే ఇంకా యువతల పక్క నేనే తీపిసిన, దాంట్లో రాళ్ళు ఉన్నా కూడా మా అన్నయ్య టాటర్ తీసుకొని అవి నేనే తీపిసిన. 20 గుంటలు ఉంటాయి, యువతల పక్క 20 గుంటలు ఉంటాయి. 3 పంటలు పండించినా ఉంటాయి కదా, 3 పంటలు పండించినావు కదా? పండించిన మేడం. మరి అదే నీకు వేసిస్తారు. అదే రాసిస్తే అవి తినమని అబ్బాయి ఉంటాడు, అబ్బాయి అమ్ముకో దానికి అమ్మనియరు సార్. ఎందుకు మళ్ళీ అమ్మని? పాలోళ్ళు మంచోళ్ళు గారు. తెలిసి మాడుతున్నావా కావాలని మాడుతున్నావా? ఆ ఎకరం పొలం నీ పేరు పెడుతున్నాడు, ఎట్ట పెడతారు? వాళ్ళ నాన్న సంతకం పెడతాడు, నీకు వస్తుంది. ఎందుకు? నీకు విడాకులు ఇస్తున్న కారణంగా విడాకులు ఇచ్చేయాలా? ఈ మొత్తం చేసినందుకు నీకు ఎకరం ఇస్తాడు. ఎకరం 3 తులాల బంగారం. ఇంకా పెళ్లి కావాల్సిన కూతురు కొంచెం దయచేసి. నా జీవితం నాశనం అయిపోయింది. నేను ఎందుకు నాశనం అయింది? మా తల్లి గారి కాడి నుంచి భూమి అమ్ముకొని వచ్చిండు, నాకు ఏం లేదు, బజార్లో పెట్టిండు. పని అయిపోయింది మేడం. బంగారం అని అంటే మరి నేను అమ్ముకున్నాను మేడం. నా దగ్గర ఉన్నా కానీ నేను ఇచ్చేవాడిని. అమ్ముకొని చూపించిన వడ్డీ కట్టలేక అమ్ముకున్నాం. ఆ 3 తులాలు ఎవరి అసలు ఎవరిది? అవి నాదే సార్. ఆమె అంటుంది కదా, నాదే సార్. అది సాక్షి ఏంటి చెప్పు. నేను ఇన్సూరెన్స్ కట్టినాను మా బావకి.
ఒక సమస్య మనం చేసిపోతున్నాం అవి నాదే మేడం. సార్, నా- అరెకరం- నేను సాక్షిగానే సార్, చేసుకున్నాను. ఒకటి వరం డబ్బులు అరెకరం అని ఎత్తుకొని తులం బంగారం ఎకరం మమ్మల్ని ఉంటే దాగిపోయింది. మమ్మల్ని మళ్ళీ 2 తులాలు తీసుకున్నా నేను. మళ్ళీ అంటే అమ్మా అరెకరం అన్నావు, ఎకరం దాకా తీపించుకున్నావు, ఇక 3 తులాలు ఇవ్వలేరు. అవి ఎకరం ఒకటే 10 గుంటలు సమానం సార్. ఏదో మా నాన్న ఇచ్చింది 10 గుంటలతో సమానం. అమ్మ, మీ నాన్న అప్పుడు ఊహించలేదు కదా, ఇచ్చింటే అప్పుడే అక్కడ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక ఎందుకు తులం అమ్మని ఇచ్చినావు మరి? ఒక తులం తీసుకో. నీ మీద ఆధారపడి ఎందుకు నా నా మీద ఎందుకు జీవితాన్ని నాశనం ఆధారపడినావు? చేసుకున్నా. ఇష్యూ చేయి, పరిష్కరించుకోవయ్యా. లేదు అసలు పరిష్కరించుకోవయ్యా అసలు రవి. లేదు మ్యామ్. సార్ నేను అమ్మాయికి పెళ్లి చేయాలి. వీళ్ళలాగైనా అటైనా తిరుగుతుందేమో వీళ్ళ ఉసురు తగిలి. ఏదో ఒకటి మూడు మూడులైనా మా మెడలో కట్టియాలి కదా. వాళ్ళమ్మ నేను సాగొట్టిన మాకెందుకు మీరు నువ్వు చేసుకున్న కర్మే అనుపగించు. నీకు కూడా నువ్వు చేసిన కర్మే అనుపగించు. కాదు వాళ్ళ అమ్మని చంపే అలవాటు ఉంటే నీకు కూడా చంపేవాడిని. చంపుదామనే చూసి నీకు గుంటూరులో 3 లక్షలు పెట్టి ఎందుకు నేను మంచి ఏం అబద్ధం ఆడతావు? అమ్మా అంత వేస్ట్ మనిషి లేదు. ఏం లేదు. రవి రవి 3 లక్షల సార్ రవి అవును 3 లక్షల 3 లక్షలు నేను ఒప్పుకోను మేడం. నా జీవితాన్ని నాశనం చేసిండు. మా అమ్మలు ఇచ్చిన భూమి కూడా అమ్ముకుంటున్నాను. ఏం అవసరం మాట లేదు. కాదని నేను ఇప్పుడు ఆయన చేస్తుండు కదా, ఆయన చేత కానప్పుడు ఎందుకు ఆయన చేసుకోవాలి? నేను ఉన్నా కదా, నువ్వు నీ ఆస్తి నీ మొత్తం తినమని అన్నావుగా. మేడం బండిపోతుంది. ఆ రూమ్ లో 10 గంటలకి 12 గంటలకి కొట్టడం మీరు గొడవకు వచ్చారా? అది తెగిపోవాలని వచ్చినా సార్. ఆ? నేను ఏదో ఒకటి నాకు నా జీవితం నుంచి ఏదో ఒకటి తీసేసుకోవాలని అంత అనుకున్నా. ముందు అన్నావు కదా, పట్టరు. ఇక డైలాగులు వద్దు కదా. నాకు తెలిసి ఈమెకి 2 పిల్లలు, నువ్వే పెళ్లి చేసావు. ఆడపిల్ల ఉంది, ఎకరం ఇచ్చాడు, నా మాటకి తీసుకో, రేపు అమ్ముకో, కావాలంటే నీ సంతకం పెట్టుకో అన్న అయిపోయి. నాకు ఎకరం పొలంను ఆ 3 తులాల బంగారం ఇచ్చేస్తే ఆయన ఎక్కడ తీసుకున్నాను కేసు నేను తీసుకుంటా. ఆయన అమ్మా 3 తులాలు ఇవ్వలేరంటున్నాడమ్మా. లేను దెబ్బతిన్నాను, పేదరికంలో ఉన్నాను అంటున్నాడు. అన్ని నటన చేస్తుంది. ఎందుకు లేదు? సార్ ఇంకా ఎందుకు 3 లేదు తులాలు సార్? అంటే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మాకు విషయం తోలుతుండు. కోట్ల నుంచి ఈడ కొట్టేది ఆమెకు ఏ బుద్ధి రూపాయి కూడా కావట్లేదు. తీసుకోలే వాళ్ళు 1 రూపాయి కూడా తీసుకోలే. ఇప్పుడు నేను మా చెప్తున్నా కదా, అమ్మ నాన్నోళ్ళు కూడా 1 నన్ను రూపాయి కూడా తీసుకోలే. నేను కనాలే, మళ్ళీ నీతో పాటు కోర్టు చుట్టూ అవును, తిరగాలి. కరెక్ట్. ఏం తిరగలేదు మేడం. ఆయన ఏం మాట్లాడుతున్నామా? ఏం తిరగలేదు. ఏం తిరగలేదు మేడం. కేసులో ఉన్నారు వాళ్ళు. కేసు ఉన్నారు కానీ పెట్టినాలే కానీ ఏం తిరగలే. అమ్మ నీకేం తెలుసు? 498 గురించి? ప్రతి నెల వెళ్ళాలి వాళ్ళు. ప్రతి నెల 1 నెలే పోయిర్రు మేడం. నువ్వు నేను ఫోన్ చేస్తున్నా. నువ్వు మాట్లాడకమ్మా. నేను చెప్పినా మేడం. లేదంటావు. ఆ ముసలాళ్ళు వెళ్తున్నారా లేదా? 70 ఏళ్ల ముసలాళ్ళు ఒక్కసారే పోయిర్రు. ఒకసారి పోయినామా? రెండోసారికి నేను ఒకసారి చెప్పిన పోయినామా? అంటే మాకు చుట్టాలు కాదమ్మా, సార్ వాళ్ళు కేసు ఉందమ్మా, 4 మీద ఉంది. ఉన్నాయి కేసు ఒక్కసారి అయితే కాదమ్మా, పెట్టినా వాళ్ళు మేడం. వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, వస్తున్నారు. కేసు పెట్టినా అయితే నేను 3 సార్లు 4 సార్లు చెప్పిన తులం కూడా ఇవ్వలేవా? కేసు తులం కాదు ఏమి నేను వాపస్ తీసుకుంటా. మేడం లాస్ట్ అడుగుతున్నాము. ఇతను చెప్పింది న్యాయం అనిపిస్తుంది నాకు. ఇన్నాళ్ళు కష్టపడ్డావు, నువ్వే అన్నావు ఆమెకి మంచి చెడు, ఆమె కూడా చిన్న బిడ్డని, ఆ చెల్లెలు లాంటిది, ఆమె బిడ్డలతో ఉంది, క్షమించు, రవిని కూడా క్షమించు, ఎకరం పొలం ఇవ్వగలడు, తులం కూడా ఇవ్వలేను, మీరు చంపినా ఓకే, నేనేం చేయలేను అన్నాడు. ఎకరం పొలం అయితే నీకు వెంటనే పెడాసిస్తాను, ఇప్పుడే ఆ ఎకరం తీసుకో, అమ్మేసుకో, బ్యాంకులో డబ్బులు వేసుకో, ఏ ఊరెళ్ళి బతుకు, హాయికి బతుకు, నా మాటను మేము దగ్గరికి వెళ్తావు, మీ నాన్న దగ్గరికి ఎక్కడే వెళ్తావు. అది అప్పుడు పేపర్ సంతకాలు పెట్టు, ఎప్పుడు వస్తాయి నీకు చెప్పంటావా? డైవర్స్ పేపర్ సంతకం పెట్టిన తర్వాత ఆ కేసులు మేడం చేతులు పెట్టు. అది ఎప్పుడో వాళ్ళ నాన్న వాళ్ళ అన్నదమ్ములు ఎవరు సంతకాలు అవసరమో అవన్నీ చెప్పుద్ది మేడము. ఆ సంతకాలు అయిపోయి ఆ డాక్యుమెంట్లు నీ చేతికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ సంతకం పెట్టు. ఇక్కడ అర్థమైందా? ఆ ఎకరం పొలం పెట్టుకొని అమ్మేసుకొని బ్యాంకులో డబ్బులు వేసుకో, వడ్డీ వస్తాయి, కొత్త జీవితం మొదలు పెట్టుకో, సంతోషంగా ఉండు. పోతే 3 తులాలు ఆ పిల్ల, ఎదుగో ఈ పిల్ల నీ బిడ్డ పెట్టాననుకో, పో ఆ పుట్టిన బిడ్డకి ఇచ్చేసానుకో నీ పేరు మీద. అమ్మ ఒక్కసారి ఊకొట్టు, నీ మేలు జరుగుతుంది. ఆ మాట నా పేరు మీద పట్టా చేపియాలి సార్. నీ పేరు పట్టా చేపిస్తారమ్మా. నీ పేరు మీద పట్టా అయిన తర్వాతే మేడం గారు బయటకు తీస్తారు. అప్పుడు నా కేసులన్నీ అలాగుంటాయి. నేను సంతకం చేపిస్తా. అమ్మ ఓకే నాన్న, నాన్న చాలా వద్దు, ఉరుగో, తప్పు నాన్న, తప్పు. అమ్మా నువ్వు లే, వదుగో, ఒకసారి నా మాట ఇందా, అక్క ఒకసారి తాగి చెప్పు, ఇంక సంతకాలు ఇంతకాలు ఏం అవ్వలే, దా నా మాట ఏం కాదు అక్క, థ్యాంక్స్ అక్క, పొరపాటు ఉంటుంది, తప్పు క్షమించమని కూర్చోడు, అంతే, తప్పేం లేదా? కూర్చోడు, నా మాట కూర్చో. అమ్మ నీకేంది, ఏం కాదు, అక్క కదా, ఏం కాదు, అక్కే కదా, కూర్చో, నా మాట కూర్చో, దగ్గర చేయబట్టుకోండి, సారీ చెప్పక్క, పట్టుకో,
అమ్మా దా ఆ పిల్ల చేయకండి ఇవ్వు ఆ పిల్లకి ఇవ్వు మరి ఇవ్వు బాబు నువ్వు దీవించు నువ్వే పెళ్లి చేసావు బాబు దీవించు మనసుకు ఓ బాధ మనిషికి ఓ గాథ మమతలున్న చోటును విడిచిపోయేదా బంధమే ఇది కాదా ఎంతకీ తొలిగేదా ఓ ఈ చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే అపార్థాలు తొలగించగా బతుకు జక్క బండి దారి